కేవలం రూ. 200 పరికరాలతో ఒక భారతీయ శాస్త్రవేత్త ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడంటే మీరు నమ్ముతారా? చరిత్రలో ఈ రోజుకి స్వాగతం. సరిగ్గా ఇదే రోజున 1928 మార్చి 7వ తేదీన భారతీయ శాస్త్రవేత్త సర్ సివి రామన్ గారి అద్భుత ఆవిష్కరణ రామన్ ఎఫెక్ట్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. అసలు ఈ రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటో తెలుసా? చాలా సులభంగా చెప్పాలంటే, కాంతి కిరణాలు ఏదైనా వస్తువు లేదా ద్రవం గుండా వెళ్ళినప్పుడు వాటి రంగు మారుతుంది. సముద్రపు నీరు నీలం రంగులో ఎందుకు ఉంటుందో అన్న చిన్న సందేహం నుండే ఈ గొప్ప పరిశోధన పుట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అప్పట్లో విదేశీయులు కోట్ల రూపాయల యంత్రాలతో చేస్తున్న ప్రయోగాలను రామన్ గారు కేవలం రూ. 200 విలువైన సాధారణ పరికరాలతో ఒక చిన్న ల్యాబ్లో చేసి చూపించారు. ఆయన మేధస్సుకు ఫిదా అయిన ప్రపంచ దేశాలు నోబెల్ బహుమతి రాకముందే ఆయనను గొప్ప గౌరవాలతో ముంచెత్తాయి. ఒక భారతీయుడి తెలివితేటలు ప్రపంచం నలుమూలలా మారుమోగిన ఆ చారిత్రాత్మక క్షణం మన అందరికీ గర్వకారణం. సైన్స్లో మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి చరిత్రతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై.